హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అసలు యుద్ధం ఎందుకు వచ్చింది, యుద్ధం రావడానికి గల కారణాలు ఏంటి, ఇంతకుముందు ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక కాలం ఏంటి, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుందామండి. ఇది ఫిబ్రవరిలో మొదలైందండి. ఇజ్రాయెల్ ఇరాన్ కొంచెం భీకరంగా జరిగే యుద్ధం. సో అందువల్ల మనం దీన్ని కరెంట్ న్యూస్గా తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. సో చూద్దాం వీడియో. సో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య శత్రుత్వం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒకప్పుడు మిత్రుల్లాగా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు శత్రువుల్లాగా ఎలా మారాయో అర్థం చేసుకోవడానికి మనం 3 దశలుగా మనం విభజించామండి కాలాన్ని. సో ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య శత్రుత్వం ఎలా వచ్చింది అనేది చెప్పడానికి ఒక 3 దశలుగా వివరించాను. సో ఫస్ట్ వీళ్ళిద్దరూ ఏదైతే ఇరాన్ స్నేహపూర్వక కాలం ఉందండి. 1948 నుంచి సో 1979 వరకు స్నేహపూర్వకంగానే ఉన్నారు ఈ రెండు దేశాలు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చాలా సన్నిహితంగా ఉండేవి. సో 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు దానికి మద్దతు ఇచ్చిన రెండో ముస్లిం దేశం ఇరాన్. ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు దానికి మద్దతు పలికిన దేశం ఏంటంటే ఇరాన్ దేశం. సో అది రెండో ముస్లిం దేశం మద్దతు పలికింది. అప్పట్లో ఇరాన్ షా అనే రాజు పరిపాలించేవారు. ఆయన కాలంలో ఇరు దేశాల మధ్య చమురు వ్యాపారము, వ్యవసాయము మరియు సైనిక సహకారం చాలా బలంగా ఉండేది. సో మొదట్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉండింది. మరి ఎప్పుడు యుద్ధ వాతావరణం మొదలైందంటే సో దాన్ని మనం రెండో దశగా మాట్లాడుకుంటే ఇరాన్ విప్లవం అనేది మొదలైందండి. సో ఈ ఇరాన్ విప్లవం మలుపు తిరిగిన చరిత్రగా చెప్తున్నాం మనం. సో 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఇస్లామిక్ విప్లవం ఇరాన్లో వచ్చింది 1979లో. అప్పటిదాకా రాజు ఉన్నారు, ఎవరు? షా. ఆ షా యొక్క రాజరికం పోయి అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. సో షా రాజరికం పోయి ఖమేనీ నాయకత్వం అనేది సో మనకి ఇరాన్లో ఏర్పడడం జరిగింది. ఈ ఖమేనీ నాయకత్వం అనేది ఇస్లామిక్ ప్రభుత్వం. సో ఎప్పుడైతే ఇస్లామిక్ ప్రభుత్వం ఇరాన్లో వచ్చిందో ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడం మానేసింది. ఆ ప్రభుత్వం, ఇస్లామిక్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడం మానేసింది. ఇజ్రాయెల్ను చిన్న సైతాను అని, అమెరికాను పెద్ద సైతాన్ అని పిలవటం జరిగింది ఇరాన్. సో ఎప్పటి నుంచి అండి? 1979 నుంచి. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలను ఆక్రమించిందని, అది ముస్లింలకు వ్యతిరేకమని ఇరాన్ వాదించింది. సో ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలని ఆక్రమించింది, అది ముస్లింలకు వ్యతిరేకమని ఇరాన్ వాదించింది. నెక్స్ట్ షాడో వార్, ఇది మూడో దశ అండి. పరోక్ష యుద్ధం అంటున్నారు. గత 40 ఏళ్ళుగా ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయకుండా ఒకరినొకరు దెబ్బ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ప్రాక్సీ గ్రూపులను కొన్ని ఏర్పాటు చేసింది ఇరాన్ తన మద్దతుదారులైన హజ్బుల్లా మరియు హమాస్, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, బాగా న్యూస్లో వస్తున్నాయి. హజ్బుల్లా, హమాస్ ద్వారా ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలుపెట్టి, అంటే ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా దానికి ఇరాన్కి మద్దతు ఇచ్చే కొన్ని 2 ప్రాంతాలు ఉన్నాయి, హజ్బుల్లా అండ్ హమాస్. ఈ 2 ప్రాంతాల ద్వారా ఇజ్రాయెల్ మీద దాడి చేపిస్తుంది ఇరాన్. ఓకేనా? ఇప్పుడు మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? దీనికి ప్రతీకగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే సైబర్ దాడులు, హత్యలు చేస్తుంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ అణు శాస్త్రవేత్తలను చంపడం, వారి కంప్యూటర్ వ్యవస్థలను హ్యాక్ చేయడం వంటివి చేస్తూ వచ్చింది. ఓకేనా? అదండి. సో నెక్స్ట్ది అణు కార్యక్రమం. 2000 సంవత్సరం తర్వాత ఇరాన్ అణుశక్తిని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఇది ఇజ్రాయెల్కి పెద్ద తలనొప్పిగా మారింది. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రధాన కారణం చూద్దామండి. ఈ యుద్ధం ప్రధానంగా ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో మొదలైంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించాయి ఫిబ్రవరి 28, 2026. సరే, దీనికి గల ముఖ్య కారణం చూద్దాం. ముఖ్య కారణం చూద్దాం. అసలు ఇప్పుడు ఈ రీసెంట్గా డేస్లో యుద్ధం జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అణుబాంబుల తయారీని ఆపడం. ఫస్ట్ పాయింట్. ఎవరు తయారు చేస్తున్నారు? ఇరాన్ తయారు చేస్తుంది. అణు ఆయుధాలను ఇరాన్ తయారు చేస్తుంది. ఇప్పుడు అణు ఆయుధాలు ఇరాన్ తయారు చేస్తే ఎవరికి ప్రమాదం? ఇజ్రాయెల్కి ప్రమాదం. సో అందుకని ఏం చేస్తుందంటే చూద్దాం ఒకసారి. సో ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉందని ఇజ్రాయెల్ మరియు అమెరికా భావించాయి.
అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయని, ఇది ప్రపంచ భద్రతకు ముప్పని వారు వాదిస్తున్నారు. అందుకే ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయడానికి ఈ యుద్ధం మొదలైంది. ఇది పాయింట్. సో ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను నాశనం చేయడానికి యుద్ధం మొదలైంది. నెక్స్ట్ రెండో రీజన్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి రెండో రీజను నాయకత్వాన్ని మార్చడం. ఇరాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందని, వారిని అధికారంలో నుంచి దించాలి అనేది ఈ యుద్ధం వెనుకున్న మరో పెద్ద లక్ష్యం. ఫిబ్రవరి 8న జరిగిన మొదటి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. చాలా ఇంపార్టెంట్. అలీ ఖమేనీ మరణించారు. సో ఫస్ట్ దాడిలోనే ఓకేనా, ఇరాన్ సుప్రీం లీడర్ మరణించడం జరిగింది. అలీ ఖమేనీ ఓకేనా, ఖమేనీ మరణించడం జరిగింది. సో ఆయన తర్వాత ఆయన కుమారుడు ముజ్బా ఖమేనీ బాధ్యతలు సేకరించారు. ఇక నెక్స్ట్ది మూడో రీజన్ చూద్దాం. క్షిపణి మరియు డ్రోన్ల ముప్పు. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి మరియు డ్రోన్లు ఉన్నాయి. వీటిని ఇరాన్ మద్దతు ఇచ్చే గ్రూపులు, ఇందాక చెప్పాం కదా 2 గ్రూపులు ఉన్నాయని, హిజ్బుల్లా, హూతీలు. ఈ 2 గ్రూపులు ఈ యొక్క డ్రోన్లు ఉపయోగించి ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి వాడతాయని వాళ్ళ భావన. ఈ క్షిపణి తయారీ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ చూస్తుంది. ఇక 4వది విఫలమైన చర్చలండి. సో యుద్ధానికి ముందు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా చాలా చర్చలు జరిగాయి. కానీ 2026 ఫిబ్రవరిలో జరిగిన చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైనిక చర్యకు సిద్ధమయ్యారు. ఓకేనా, చర్చలు విఫలమవటం వల్ల యుద్ధం జరగడం మొదలైంది. యుద్ధం వల్ల ప్రస్తుత పరిస్థితి ఏంటో చూద్దాం. చమురు ధరలు. సో ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల పెట్రోల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా $114 దాటిపోయింది. సో పెట్రోల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంట? సో ఇరాన్ అనేది హార్మోజ్ జలసంధిని మూసివేయడం చాలా ఇంపార్టెంట్. కరెంట్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఈ టాపిక్ని కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, అన్ని విధాలుగా యూజ్ అవుతుందని. నెక్స్ట్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రధాన సైనిక చర్యలు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్స్ అంటున్నాం మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఇజ్రాయెల్ మరి అమెరికా చేపట్టిన ఆపరేషన్స్. సో ఫస్ట్ చూద్దాం, ఇజ్రాయెల్ మరి అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ అండి. ఈ 2 కంబైన్గా చేస్తే, లేకపోతే విడివిడిగా కూడా చేస్తే ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ది ఆపరేషన్ రోరింగ్ లైన్ ఫస్ట్దండి. సో ఇది ఫిబ్రవరి 28, 2026న ఇజ్రాయెల్ ప్రారంభించిన తాజా ఆపరేషన్. చాలా ఇంపార్టెంట్. తాజా ఆపరేషన్ ఎవరు మొదలుపెట్టారు? ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. ఏం పేరు పెట్టింది? ఆపరేషన్ రోరింగ్ లైన్. ఇరాన్ అణు కేంద్రాలు మరియు సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఓకేనా, ఇరాన్ యొక్క అణు కేంద్రాలు మరియు ఇరాన్ యొక్క సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ దాడులకి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ రోరింగ్ లైన్. అది పాయింట్ 1 అండి, ఒక ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ చూద్దాం, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది అమెరికా పెట్టిన పేరు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇది అమెరికా పెట్టిన పేరు. ఫిబ్రవరి 2026లో ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేసిన ఉమ్మడి దాడులకు ఈ పేరు పెట్టుకుంది. ఓన్లీ ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ రోరింగ్ లైను. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మీద, ఇరాన్ యొక్క అణు కేంద్రాల మీద, ఇరాన్ యొక్క సైనిక స్థావరాల మీద దాడులు జరిపింది. అప్పుడు ఇరాన్ ఈ ఆపరేషన్కి పెట్టుకున్న పేరు ఆపరేషన్ రోరింగ్ లైన్. మరి అమెరికా ఏం చేసింది? అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి ఇరాన్ మీద ఉమ్మడిగా దాడి చేశాయి. దానికి అమెరికా పెట్టుకున్న పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇక నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లైన్. ఇది ఇంపార్టెంట్ అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్. సో జూన్ 2025లో లాస్ట్ ఇయర్లో జరిగిన 12 రోజుల యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నిర్వహించుకున్న సైనిక చర్య. సో అప్పుడు కూడా జరిగింది 2025లో జూన్లో జరిగింది యుద్ధం, మళ్ళీ ఇజ్రాయెల్కి ఇరాన్కి. సో 12 రోజులు జరిగింది. ఆ 12 రోజుల యుద్ధంకి ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పెట్టుకుంది. లాస్ట్ ఇయర్ జరిగిన యుద్ధం అండి. ఇక నెక్స్ట్ ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపెంటెన్స్. ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపెంటెన్స్. సో అక్టోబర్ 2024లో ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ప్రతిస్పందగా ఇజ్రాయెల్ చేసిన దాడి. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ మనకి సో ఇజ్రాయెల్ పెట్టుకున్న పేర్లు చెప్పాయి, ఇజ్రాయెల్ ఆపరేషన్స్ పెట్టుకున్నవి చెప్పుకున్నాం. సో ఇవన్నీ లాస్ట్లో చెప్పిన 2 ఏదైతే ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపెంటెన్స్, నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లైన్, ఈ 2 ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ జరిగినాయండి. ఓకేనా. ఇక నెక్స్ట్
ఇప్పుడు ఇరాన్ చేపట్టిన ఆపరేషన్స్ చూద్దాం. ఇరాన్ తన దాడులకు సాధారణంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరును ఉపయోగిస్తుంది. ఇరాన్ ఎన్ని దాడులు చేసినా ఒకటే పేరు వాడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇరాన్ చేసే ఆపరేషన్ ఒకటే, దాని పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పేరు పెట్టుకుంటుంది. సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1 ఎప్పుడు జరిగింది? 2024 ఏప్రిల్లో ఇజ్రాయెల్పై చేసిన మొదటి దాడిగా చెప్తున్నారు. నేరుగా దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఇలా పెట్టుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుతము ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ఇది ఇంపార్టెంట్ అండి. ఇరాను తన యొక్క సైనిక చర్యలకు పెట్టుకున్న పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులకు ప్రతీకగా ఇరాన్ చేస్తున్న దాడులకి ఈ పేరు పిలుచుకుంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం ఇందాక చెప్పాం హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తుంది ఇరాన్ అని. చూద్దాం అదేంటో. సో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గల్ఫ్ దేశాల నుండి భారత్కు వచ్చే చమురు రవాణా నిలిచిపోతుంది. దీనివల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మన భారతదేశంలో ఇంధన కొరత అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఇరాన్ అనేది హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తే. అసలు హార్మోజ్ జలసంధి అంటే ఏంటి, అది ఎక్కడుందో చూద్దాం. ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఉన్న ఒకే ఇరుకైన సముద్ర మార్గం. చాలా 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 ఇంపార్టెంట్. ఇరాను ఒమన్ దేశాలు అంటే నీకు యుఏఈ వస్తుంది. అట్లా ఆ ఒమన్ దేశాలకి ఇరాన్కి మధ్య ఉన్న ఒక ఇరుకైన సముద్ర మార్గమే ఈ హార్మోజ్ జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ కలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హార్మోజ్ జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్ జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఉన్న ఏకైక ఇరుకైన సముద్ర మార్గము మరియు ఇది పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ కలుపుతుంది. ఈ నెక్స్ట్ దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ చమురు మార్గం. దీన్ని ఏమంటాం అంటే ప్రపంచ చమురు మార్గం అని కూడా అంటారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే చమురులో సుమారు 20% నుండి 30% వరకు ఈ చిన్న మార్గం గుండానే ప్రయాణం అవుతుంది. సో ఇందాక చెప్పాను ఒమన్ కంట్రీస్ అని. సో సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ మరియు ఖత్తర్ వంటి దేశాల నుండి చమురు ట్యాంకర్లు దీని ద్వారానే బయటికి రావాలి. ఈ యొక్క జలసంధి నుంచే బయట. సో భారతదేశానికి కూడా కీలకం ఇది. సో భారత్ దిగుమతి చేసుకునే చమురు మరియు సహజ వాయువులో మెజారిటీ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. సో ఇక యుద్ధ తంత్రం చూస్తే ఈ జలసంధి అత్యంత ఇరుకైనది. సుమారు 33 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది ఈ జలసంధి. సో ఇక్కడ ఇరాన్ పట్టు ఎక్కువగా ఉంది, ఎక్కడ ఈ జలసంధి దగ్గర. సో ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఓకేనా. సో మరి ఇది దేన్ని కలుపుతుందంటే ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ని కలుపుతుంది. దేన్ని విడదీస్తుందంటే ఇరాను మరియు ఒమన్ని లేదా యుఏఈని విడదీస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కలిపేది ఏంటిది, విడదీసేది ఏంటిదో గుర్తుపెట్టుకోవాలి. సో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ని కలుపుతుంది, విడదీసేది ఇరాన్ని, యుఏఈని విడదీస్తుంది ఈ యొక్క హార్మోజ్ జలసంధి. సో దీని ఒక మారు పేరు ఏంటంటే దీని ప్రపంచపు చమురు గొంతుక అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. ప్రపంచపు చమురు గొంతుక అని పిలిచే జలసంధి పేరు హార్మోజ్ జలసంధి. అదొకటి న్యూస్ ఉందండి. ఇక అట్లాగే మనకి సో ఇంకోటి ఉంది, చాబహార్ ఓడరేవు అంటే ఏమిటి, ఇది కూడా మనకి తెలుసుకోవాలండి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి, చాబహార్ ఓడరేవు. సో ఇది ఇరాన్ ఆగ్నేయ తీరంలో ఒమన్ గల్ఫ్ ఒడ్డున ఉన్న ఒక ముఖ్యమైన ఓడరేవు. సో ఇరాన్కి గల్ఫ్కి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన ఓడరేవు. దీన్ని అభివృద్ధి చేయడానికి భారత్ మరియు ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. చాలా ఇంపార్టెంట్. సో చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడానికి ఏ 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అంటే ఇరాన్కి భారత్కి మధ్య ఒప్పందం కుదిరింది. సో మరి మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఓడరేవుని కడుతున్నాం? ఎక్కడుందని చెప్పాను, ఇది ఓడరేవు ఒమన్ గల్ఫ్ ఒడ్డున ఉందని చెప్తున్నాం. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి మనం ఓడరేవు కడుతున్నాం మన భారత్ అంటే? సో ఎందుకో చూద్దాం. పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియాలకు వెళ్ళాలంటే పాకిస్తాన్ కూడా వెళ్ళాలి. జాగ్రత్త విందాం. ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి క్లారిటీగా విందాం. మనం భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియా దేశాలకు వెళ్ళాలంటే పాకిస్తాన్ గుండా వెళ్ళాలి. కానీ పాకిస్తాన్ మనకు ఆ దారి ఇవ్వదు. చాబహార్ ద్వారా మనం పాకిస్తాన్ దాటుకుని నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి చేరుకోవచ్చు. అందుకనే మనం ఆ చాబహార్ ఓడరేవు నిర్మించుకోవడానికి మనం కూడా ఇరాన్తో భాగస్వామ్యం అయ్యాం. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ మనం చెప్పింది అంటే చాబహార్ ఓడరేవు అంటే ఏంటో చెప్తున్నాం. ఈ చాబహార్ ఓడరేవు సో ఎక్కడుందిరా బాబు అంటే ఇరాన్ ఆగ్నేయ తీరంలోను ఒమన్ గల్ఫ్ ఒడ్డున ఈ చాబహార్ ఓడరేవు ఉంది. ఈ ఓడరేవు నిర్మించడంలో ఎవరెవరు ఉన్నారంటే భారత్, ఇరాన్ ఒప్పందం కుదిరింది. మరి అసలు ఎందుకు భారత్ అక్కడికి వెళ్ళి ఓడరేవు నిర్మిస్తుంది అంటే మనము
ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలంటే త్రూ పాకిస్తాన్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఓడరేవు నిర్మించుకుంటే మనం పాకిస్తాన్ను వదిలేసి పాకిస్తాన్ వెళ్ళకుండా ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియా దేశాలకు వెళ్ళవచ్చు. సో దానివల్ల మనం ఈ చాబహార్ ఓడరేవుని నిర్మించుకుంటున్నాం. సో ఇవండి ఈ న్యూస్. ఈ వీడియోలో తెలుసుకున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధం గురించి. సో ఏదైనా మనం శాంతి చర్చలు జరిగి యుద్ధం ఆగితేనే మంచిదండి. సో ప్రపంచ శాంతి ముఖ్యం, అట్లాగే పర్యావరణ పరిశుభ్రత అది ముఖ్యం అండి. కానీ ఇలానే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో మానవ మనుగడ చాలా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో యుద్ధం ఆగిపోవాలనే కోరుకుందాం. సో ఇవండి ఈ వీడియోలో మనం తెలుసుకున్న ప్రజెంట్ వార్ విశేషాలు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ KK News 99. Thank you all.